కస్టమర్ని క్రియేట్ చేసుకుని నెక్స్ట్ మెటీరియల్ క్రియేట్ చేసుకుని తర్వాత స్టాక్ పోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక సేల్స్ ఆర్డర్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో ఈరోజు ఇప్పుడు చూసుకుందాము. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చేసి VA01. సో /n VA01 VA01 టీ కోడ్ వచ్చేసి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఎంటర్ చేస్తున్నాను. సో ఇనిషియల్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. హెడ్డింగ్ వచ్చేసి క్రియేట్ సేల్స్ ఆర్డర్ ఇనిషియల్ స్క్రీన్. సో ఇక్కడ ఆర్డర్ టైప్ అనేది నార్మల్గా స్టాండర్డ్ ఇది OR అనేది తీసుకోవాలి మనం, స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. తర్వాత నెక్స్ట్ సేల్స్ ఏరియా లైక్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, ఈ 3 ఎంటర్ చేయాలి. సో ఇవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఫస్ట్ వార్నింగ్ ఎర్రర్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇది వార్నింగ్ కాదు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే ఆర్డర్ టైప్ OR హ్యాస్ నాట్ బీన్ డిఫైన్డ్ ఇన్ సేల్స్ ఏరియా. సో అంటే ఏంటంటే ఈ ఓఆర్ డాక్యుమెంట్ టైప్కి ప్లస్ ఈ సేల్స్ ఏరియాకి కంపాటబుల్ లేదు అని ఎర్రర్ ఇది. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే జస్ట్ ఇది ఓకే కొట్టేసి, సో కింద కూడా సేమ్ అదే ఎర్రర్ వచ్చింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ అదే వచ్చింది. బట్ ఇక్కడ కింద ఏంటంటే ప్రొసీజర్ ఉంది కదా, ప్రొసీజర్ కింద ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకి బ్లూ కలర్లో. సో జస్ట్ ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి జస్ట్ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది మనకి. అంటే వీటిని ఇక్కడ చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఫస్ట్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే సేల్స్ ఆర్గనైజేషన్కి ఆర్డర్ టైప్ అసైన్ చేయడం అన్నట్టు. సో ఇక్కడ నేను పొజిషన్కి వెళ్తున్నాను. నా సేల్స్ ఆర్గనైజేషన్ D100. ఇక్కడ జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో రిఫరెన్స్ సేల్స్ ఆర్గనైజేషన్ అనేది 1000 ఉంది, ఇది తీసేసి D100. జస్ట్ ఎంటర్, సేవ్, ఎంటర్, బ్యాక్ వెళ్తున్నాను. సో ఫస్ట్ దాన్ని అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ క్లిక్ చేస్తున్నాను, సింగిల్ క్లిక్. సో ఇక్కడ చూసుకుంటే ఏముంది, సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో ఈ రెండింటికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది అసైన్ చేయాలి. సో పొజిషన్కి వెళ్తున్నాను, సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1. ఓకే, సో ఇక్కడ వచ్చాను, నా కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది, DC అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇది, ఓకేనా. సో నేను క్రియేట్ చేసింది D1 డిస్ట్రిబ్యూషన్ ఛానల్. జస్ట్ ఎంటర్, సేవ్, ఎంటర్, మళ్ళీ బ్యాక్. సో 2 అయిపోయి. నెక్స్ట్ థర్డ్ వన్ కంబైన్ డివిజన్స్. సో సేమ్ ఇక్కడ కూడా సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డివిజన్, ఈ రెండింటి కాంబినేషన్కి మనం డివిజన్ అసైన్ చేయాలి. పొజిషన్కి వెళ్తున్నాను. సో నా సేల్స్ ఆర్గనైజేషన్ D100, డివిజన్ D1, ఎంటర్. సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఏ డివిజన్ అవుతుందో అదే డివిజన్ ఇక్కడ వేసుకోవాలి. ఇందాక సేల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా సేమ్ అదే వేసుకోవాలి. ఎంటర్. సో ఇక్కడ ఏంటంటే వేరేది ఇంకో దాని కూడా సంథింగ్ ఇక్కడ బ్లాంక్ ఉంది. సో ఇది ఏదన్నా వాల్యూ ఫిల్ చేయాలని చెప్పి అడుగుతుంది. సో ఎంటీ ఉన్న వాటికి అడుగుతుంది జస్ట్ అంతే. సో నేను సింపుల్గా స్టాండర్డ్వి అందుకే అక్కడ అది 00 పెట్టేస్తాను, నో ఇష్యూ. బ్యాక్. సో నెక్స్ట్ 4 అసైన్ పర్మిటెడ్ ఆర్డర్ టైప్స్ టు ద సేల్స్ ఏరియా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సేల్స్ ఏరియాకి అంటే లైక్ సేల్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, వీటికి ఈ సేల్స్ డాక్యుమెంట్ టైప్ అనేది OR అనేది అసైన్ చేయాలి. అదే టాస్క్ ఇక్కడ. సో న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. సో వార్నింగ్ ఇది జస్ట్ ఓకే కొట్టేసి ఎంటర్ కొట్టాలి. నెక్స్ట్ D100 నా సేల్స్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1, డివిజన్ D1. సో సేల్స్ ఆర్డర్ టైప్ డాక్యుమెంట్ టైప్ అనేది OR అనేది. ఓకే, ఎంటర్. సో 1 ఎంట్రీ, సేవ్ కొడుతున్నాను, ఎంటర్. సో బ్యాక్, క్లోజ్. సో ఇప్పుడు 4 చేసేసాం కదా, మళ్ళీ ఫ్రెష్గా టీ కోడ్ రన్ చేయాలి. /n VA01, ఎంటర్, మళ్ళీ ఎంటర్. సో ఇవన్నీ ఉండాలి, ఆర్డర్ టైప్ అండ్ సేల్స్ ఏరియా, ఇవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సిస్టమ్ ఏం చేసింది, అలో చేసింది లోపలికి. సో ఇది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఇనిషియల్ స్క్రీన్ ఇలా ఉంటుంది మనకి SAPలో. సో ఇక్కడ చూసుకుంటే సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ అని ఉంది ఇక్కడ. సో నేను క్రియేట్ చేసుకున్న సోల్డ్ టు పార్టీ అనే వచ్చేసి D1001. సో ఇది ఒక కస్టమర్ని క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ గమనిస్తే సేల్స్ ఆర్డర్ ఉంది, దాని పక్కన నెట్ వాల్యూ, నెక్స్ట్ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ. సో ఇక్కడ ఏం చేసి జస్ట్ ఇది సోల్డ్ టు పార్టీ ఎంటర్ చేసి జస్ట్ ఎంటర్ కొట్టగానే నాకు ఇంకో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, నో ప్రైజింగ్ ప్రొసీజర్ కుడ్ బి డిటర్మైన్. సో
ఇది ఒక నెక్స్ట్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి మనం ఇంకొక వేరే టీ కోడ్ వెళ్ళాలి. సార్ యాక్చువల్ దీని మీనింగ్ ఏంటంటే, సో మనం ప్రతి మెటీరియల్ని ఎస్ఐపిలో డేటాబేస్లో సేవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్కి మనం ప్రైస్ అనేది ఎంత ప్రైస్లో అమ్మాలి, ఏమేమి డిస్కౌంట్స్ ఇవ్వాలి, ఎలా ట్యాక్స్ ఇవ్వాలి అనేది అదొక కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆ కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేసింది లేదన్నట్టు దీని మీనింగ్. సో అందుకోసం ఇక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది కుడ్ నాట్ బి డిటర్మైన్. ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఒక స్ట్రక్చర్, అందులో సెల్లింగ్ ప్రైస్, డిస్కౌంట్, ట్యాక్స్, అడిషనల్ ఛార్జెస్, టోటల్ ఒక ప్రోడక్ట్ని కంపెనీ కస్టమర్కి సేల్ చేసేటప్పుడు ఏమేమి పారామీటర్స్ ఉంటాయో అవన్నిటిని అందులో సెట్ చేయాలి, అది మీనింగ్. సో దీన్ని సార్ట్అవుట్ చేయడానికి జస్ట్ యాజ్ ఆఫ్ నో టెంపరీగా మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ టీ కోడ్ ఏంటంటే /n OVKK ఈ టీ కోడ్లో వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మినేషన్ ఇది ఇన్ సేల్స్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఏంటంటే పొజిషన్కి వెళ్తున్నాను, జస్ట్ చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నా సేల్స్ ఆర్గనైజేషన్ D100, డివిజన్ D1, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1, డివిజన్ D1, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే నా కాంబినేషన్ లేదు, R1 ఉంది, దానిపైన ఇంకా C1 ఉంది అంతే. సో నేను ఏం చేసుకుంటే న్యూ ఎంట్రీస్కి వెళ్తున్నాను. సో సేల్స్ ఆర్గనైజేషన్ D100, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1, డివిజన్ D1, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఇది DOPR అంటే డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ హెడింగ్ కూడా చూసుకోవచ్చు, డాక్యుమెంట్ ప్రొసీజర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే సో ఇదేం పెట్టాలంటే నార్మల్గా మనకి ఏ పెట్టేసుకోవాలి ఇనిషియల్గా, స్టాండర్డ్ ఇది. సో CUPP అని ఉంది. CUPP అంటే ఇది కస్టమర్కి సంబంధించింది, కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఇదేం చేయాలంటే 1 పెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ A అనేది, ఈ 1 అనేది ఇవి స్టాండర్డ్. సో ఈ 1 అనేది మనము కస్టమర్ని క్రియేట్ చేసుకునేటప్పుడు కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేసుకోవాలి. సో కస్టమర్ మాస్టర్లో ఎక్కడంటే /, ఫర్ ఎగ్జాంపుల్ XD02. సో నేను ఒక కస్టమర్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇది నా కస్టమరు, ఇది కంపెనీ కోడ్, ఇది సేల్స్ ఏరియా. ఇది ఎంత ఎంటర్ చేసి ఓకే కొడుతున్నాను, కంటిన్యూ కొడుతున్నాను. సో కస్టమర్ ఓపెన్ అయింది. కస్టమర్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఎక్కడ అంటే చేంజ్ కస్టమర్ సేల్స్ ఏరియా డేటాలో. సో ఇక్కడ సేల్స్ ట్యాబ్ ఉంది, ఫస్ట్ ట్యాబ్ సేల్స్ ట్యాబ్కి వచ్చాను. సో ఇక్కడ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో 1 అంటే స్టాండర్డ్ ఇది ఉంది కదా. సో ఇది ఇక్కడ మెయింటైన్ చేస్తాం ఇది. సో ఇక్కడ కంపల్సరీగా ఆ వాల్యూ ఉండాలి, ఆ వాల్యూ అనేది ఇక్కడ CUPPలో ఇది ఇక్కడ మెయింటైన్ చేయాలి. సో ఇన్ కేస్ ఇక్కడ కస్టమర్ మాస్టర్లో ఈ 1 లేకుండా ఉండి ఎంటీగా ఉండి ఇక్కడ మనం మెయింటైన్ చేసినా కానీ మనకి ఎర్రర్ వస్తుంది, అది ఓకేనా. సో నెక్స్ట్ ఇది ప్రైజింగ్ ప్రొసీజర్. మనకి స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఒకటి ఉంది, చాలా ఉంటాయి. అందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇది RVAA01 ఉంటుంది. RVAA01 ఇది స్టాండర్డ్. సో దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటున్నాను, ఓకేనా. ఇది ఎంటీ పెట్టేసేంటి. సో ఈ కాంబినేషన్లో మనం ఈ 5 పారామీటర్స్ మెయింటైన్ చేసుకోవాలి, సేల్స్ ఏరియా, డాక్యుమెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ అండ్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఈ 5 కాంబినేషన్స్కి ఈ స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది అసైన్ చేస్తున్నాను. జస్ట్ సేవ్ చేయాలి, ఎంటర్, మళ్ళీ TRలో సేవ్ చేయాలి. సో ఇది ఇనిషియల్గా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎర్రర్ అనేది మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ సేల్స్ ఆర్డర్ టీ కోడ్ రన్ చేస్తున్నాను, /n VA01, ఎంటర్. సో డాక్యుమెంట్ టైప్ అండ్ సేల్స్ ఏరియా, జస్ట్ ఎంటర్. ఓకే, సో మళ్ళీ ఈ సోల్డ్ టు పార్ట్ అంటే నార్మల్ కస్టమర్, షిప్ టు పార్ట్ అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, సేమ్ కస్టమరే. సో ఈ కస్టమర్ ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సోల్డ్ టు పార్ట్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ నేను ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు ఇందాక ఎర్రర్ అనేది మనకి రాలేదు. సో ఇక్కడ సోల్డ్ టు పార్ట్ ఎంటర్ చేశాను, డైరెక్ట్గా షిప్ టు పార్ట్ అనేది ఏమి ఇవ్వలేదు, బ్లాంక్ ఇచ్చాను, ఆటోమేటిక్గా సిస్టమ్ పిక్ చేసుకుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉంది కదా, ఇక్కడ మెటీరియల్ని ఎంటర్ చేయాలి. సో నేను క్రియేట్ చేసుకున్న మెటీరియల్ని ఓకే, నేనైతే మెటీరియల్ క్రియేట్ చేసుకుంటానో అది DMAT01 ఈ మెటీరియల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ అని ఉంది. ఆర్డర్ క్వాంటిటీ అంటే ఏంటంటే నార్మల్గా రిక్వైర్మెంట్ ఎంత ఉంది, కస్టమర్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది ఆ నెంబర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 క్వాంటిటీ వేసాను. ఓకే, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎర్రర్ వచ్చింది నాకు. ఏమొచ్చింది, డేట్ అంటే టుడే డేట్ అక్కర్స్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద ఫ్యాక్టరీ క్యాలెండర్ 01 ఫ్రమ్ ప్లాంట్ D00. అంటే ఈ డేట్ అనేది ఎండ్ ఆఫ్ ఫ్యాక్టరీ క్యాలెండర్
01 అనేది నేను మెయింటైన్ యాక్చువల్లీ స్టాండర్డ్ తీసుకుంది సిస్టమ్. సో ఇది ఫ్రమ్ ప్లాన్ 2 అంటే ఈ ప్లాన్ D100లో 01 అనేది ఫ్యాక్టరీ క్యాలెండర్ మెయింటైన్ చేసింది ఉంది. సో దానికి సంబంధించి డేట్ ఇష్యూ ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకే. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ ప్లాంట్లో వెళ్ళేసి చెక్ చేసుకుంటాను. నా ప్లాంట్ ఇది D100. ఆ ప్లాంట్లో ఈ ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది ఏముందో చెక్ చేద్దాం, 01 ఉందా లేదా అనేది. సో ఇది ట్రబుల్ షూటింగ్ అన్నట్టు, ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. సో దీనికోసం నేను /SPRO కాన్ఫిగరేషన్లోకి వెళ్తున్నాను. SAP reference IMG, enterprise structure, definition, నెక్స్ట్ లాజిస్టిక్స్ జనరల్. ఇక్కడ ప్లాంట్ క్రియేట్ చేసినప్పుడు ఏదవుతుందో అది. ఓకే, డిఫరెంట్ ప్లాంట్. నా ప్లాంట్ D100 లోపల డీటెయిల్స్కి వెళ్తున్నాను. ఓకే ఓకే, ఫ్యాక్టరీ క్యాలెండర్ 01 మెయింటైన్ చేస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆ క్యాలెండర్ లోపల సమ్ ఇష్యూ ఉందని చెప్పేసి ఎర్రర్ వచ్చింది కదా. సో ఫ్యాక్టరీ క్యాలెండర్ టీ కోడ్ వచ్చేసి SCAL/SCL కొడుతున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, చేంజ్ మోడ్ ఇది క్లిక్ చేస్తున్నాను. సో 01 అనేది ఉంది. ఓకే, ఇక్కడ వచ్చే ఎర్రర్ ఏంటంటే ఈ ఫ్యాక్టరీ క్యాలెండర్కి వ్యాలిడిటీ అనేది 2020 వరకే ఉంది. సో అది ఎర్రర్ యాక్చువల్గా. సో నేను ఏం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేశాను, లోపలికి వచ్చి ఇక్కడ దీన్ని 2030 వరకు మెయింటైన్ చేస్తున్నాను, జస్ట్ అంతే. ఈ 2 ఇయర్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఇంకో 10 ఇయర్స్కి, ఇంకో 5 ఇయర్స్కి. ఎంటర్ కొడుతున్నాను, జస్ట్ సేవ్. జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్, లార్జర్ వ్యాలిడ్ పీరియడ్ అవుతే ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి చూపిస్తుంది అంతే. ఓకే, ఇది అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నాను మళ్ళీ, ఓకే, సో ఇది క్లోజ్ చేసేస్తాను ఇది కూడా. ఓకే, సో జస్ట్ ఇక్కడ వచ్చి మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆ వార్నింగ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి మినిమం ఇక్కడ కస్టమర్ ఎంటర్ చేశాను, సోల్డ్ టు పార్టీ, నెక్స్ట్ మెటీరియల్ అండ్ క్వాంటిటీ. సో ఈ క్వాంటిటీ వచ్చేసింది. సో ఇక్కడ నెట్ వాల్యూ వచ్చేసి 0 చూపిస్తుంది. అంటే జనరల్గా కంపెనీ వచ్చేసి 0 ప్రైస్కి అనేది అమ్మదు. సో సమ్ మినిమం సమ్ అమౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ మనకి 0 బదులు ప్రైస్ రావాలంటే ఒక టీ కోడ్లో మనం ప్రైస్ మెయింటైన్ చేయాలి. ప్రైస్ మెయింటైన్ చేయడానికి టీ కోడ్ మనకి /VK11లో ప్రైస్ మెయింటైన్ చేస్తాము. ఎంటర్ కొడుతున్నాను. ఓకే, స్టాండర్డ్ ప్రైసింగ్ ప్రొసీజర్లో RVAA01 ఉంది కదా. సో ఇన్ ద సేమ్ వే కండిషన్ టైప్ అని ఉంటుంది. సో ఈ కండిషన్ టైప్ వచ్చేసి మనకి PR00 ఉంటుంది స్టాండర్డ్లో. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కొట్టేసి, సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ మనం క్రియేట్ చేసుకున్న ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకోవాలి. సో మీరు ఏది క్రియేట్ చేసుకుంటారో అది D100 లేదా 1000 సంథింగ్ ఏది ఉంటే అది క్రియేట్ చేసుకుని అది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి క్రియేట్ చేసుకున్న మెటీరియల్, ఏ మెటీరియల్ అయితే క్రియేట్ చేసుకున్నారో అది. సో DMAT01 నేను క్రియేట్ చేసుకున్న మెటీరియల్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ అని అడుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ని ఎంత రేట్కి కంపెనీ అమ్మాలనుకుంటుంది ఆ రేట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్ అలా పెట్టాను, ఎంటర్ కొడుతున్నాను. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఈ సేల్స్ ఆర్గనైజేషన్ ఇచ్చాను, తర్వాత మెటీరియల్ అండ్ అమౌంట్ ఈ జస్ట్ ఇవి ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే మిగతా కొంచెం డేటా అనేది ఫిల్ అయిపోయింది. ఇది ఏంటంటే కరెన్సీ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇది PR అనేది పర్ 1 బాటిల్కి 1000 రూపీస్ సెల్లింగ్ ప్రైస్. ఇంకోటి ఇక్కడ గమనిస్తే ఇక్కడ కొంచెం డాట్ అనేది యాక్చువల్గా కామా అనేది ఇక్కడ రావాలి 1 పక్కన. సో SAP అనేది కొంచెం రివర్స్గా ఉంటుంది, డాట్ అంటే కామా, కామా అంటే డాట్, అంతే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీని తర్వాత వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఈ ప్రైస్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యాలిడ్ అనేది. సో నేనేం చేస్తున్నా అంటే నార్మల్గా సో ఇది డిలీట్ చేసేసి, సో నేను 31/01/2026 అంటే జనవరి మంత్ ఎండ్ వరకు ఈ ప్రైస్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ప్రైస్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఈ ప్రైస్ అనేది ఇప్పటివరకు వ్యాలిడిటీ ఉండాలి, 1 మంత్ వరకు అలా పెట్టుకున్నాను. జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే, కండిషన్ రికార్డ్ 7 వచ్చింది కింద ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే మళ్ళీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ ఆర్డర్ టైప్ అండ్ సేల్స్ ఏరియా, నెక్స్ట్ ఎంటర్. సో నెక్స్ట్ ఇక్కడ సోల్డ్ టు పార్టీ, జస్ట్ ఎంటర్. షిప్ టు పార్టీ ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకుంది. నెక్స్ట్ మెటీరియల్ ఆర్డర్ క్వాంటిటీ 1 యూనిట్, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇక్కడ నెట్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసింది, 1000 రూపీస్ వచ్చింది మనకి. సో ఇది సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేయడానికి మనకి ప్రాసెస్ ఇలా ఉంటుంది. సో ఆర్డర్ క్రియేషన్ ఇలా చేయాలి సేల్స్ ఆర్డర్ SAPలో.